హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ పిండి పునుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది కొద్దిగా ఇడ్లీ పిండి ఉన్నా లేకపోతే అస్తమానం ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టిన కొద్దిగా ఇడ్లీ పిండిని తీసి ఇలా పునుకుల్లో వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కాకుండా ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం పిండిని రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన ఇడ్లీ పిండి తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి. లేకపోతే ఫ్రెష్ పిండి తీసుకుంటే కొంచెం కమ్మగా ఉంటాయి పునుకులు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 2 కప్పులకి 4 కప్పులు అయితే బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు కొంచెం పలుచగా అనిపిస్తే కనుక 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా పిండిని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసారంటే కనుక మొత్తం నూనె లాగేస్తాయి పునుకులు. అలా మరీ హైలో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అయిన తర్వాత మొత్తాన్ని పునుకులు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కదపండి. వెంటనే కదిపితే పిండి ఉడక గరిటికి అంటుకుపోతాయి. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే లోపల వరకు ఉడకవు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక టిష్యూ వేసుకున్న పేపర్లో ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్ మొత్తం అన్నీ రిపీట్ చేసేయండి. అంతేనండి. ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ రెసిపీ కింద కానీ చాలా బాగుంటాయి. ఇది పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ లేకపోతే అల్లం చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిపోయినా లేకపోతే టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. స్నాక్ కింద అయినా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.